హలో వ్యూయర్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ ముందుగా ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత పోపు గింజలు, ఓల్ గరం మసాలా పీసెస్, బగారా ఆకు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. 2 to 3 మినిట్స్ ఇలా ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ ముక్క అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇలా గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ ఉడకనివ్వండి. దాని తర్వాత రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే కొబ్బరి పౌడర్ వేసుకొని మొత్తాన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మనం కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ఉప్పు, కారం, మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది. కర్రీ ఉడికిపోయింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ టైంలోనే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్లో నేను చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. తప్పక ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.